పూరి జగన్నాథ ఆలయంలో ప్రసాదాలు కూడా ఎంతో ప్రాముఖ్యత చెందింది. స్వామివారికి రోజు 56 రకాల పిండి వంటలతో ప్రసాదం తయారు చేస్తారు. దీన్నే చార్బాగ్ అంటారు. ఈ 56 రకాల ప్రసాదాలు తయారు చేయడానికి కుండల్ని వాడతారు. ప్రతిరోజు కొత్త కుండల్లోనే వంట వండుతారు. వంట వండిన ప్రసాదం స్వామివారికి పెట్టక ముందు ఏ వాసన రాదు. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదము చాలా సువాసన విరజమ్ముతూ ఉంటుంది. జగన్నాథుడికి నిత్యం 56 రకాల ప్రసాదాలు అందించాలంటే వంటశాల కూడా చాలా పెద్దదిగా ఉంది. 30 అతిపెద్ద వంటగదులు, 600 మంది వంట వారితో పూరి జగన్నాథుని వంటశాల ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలగా పేరు గడించింది. రోజుకి 1,00,000 మందికి పైగా భక్తులకి ఆహారాన్ని సిద్ధం చేయగల వంటశాలది. అలా వండిన పదార్థాలను ముందు జగన్నాథుడికి నైవేద్యం పెడతారు. తర్వాత క్షేత్రపాలకులైన విమలాదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారికి నిత్యం 56 రకాల ప్రసాదాలు నైవేద్యంగా పెట్టడానికి 2 కథలున్నవి. ఒకప్పుడు అఖండ భారతదేశంలో 56 స్వతంత్ర రాజ్యాలున్నాయి. ఒక్కొక్క రాజ్యం చొప్పున ఒక్కొక్క ప్రసాదాన్ని అందించేవారు. దేశం సుభిష్టంగా ఉండిద్దని పూరి జగన్నాథుకి నైవేద్యాన్ని సమర్పించేవారు. 2వ కథ. పూర్వం బృందావనంలో ప్రజలు దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడిని సంతృప్తిపరచడానికి ప్రతి ఏటా ప్రజలు వైభవంగా పూజలు నిర్వహించేవాళ్ళు. ఒకరోజు శ్రీకృష్ణుడు ఇంద్రుడికి పూజలు చేయటం ఎందుకు, మనల్ని కాపాడుతుంది గోవులే కదా, గోవుల్ని పూజించాలి అని శ్రీకృష్ణుడు ప్రజలతో అంటాడు. అప్పటి నుంచి ఇంద్రుడికి పూజ చేయటం మానుకుంటారు గోపాలురు. ఈ విషయానికి కోపగించిన ఇంద్రుడు కుంభవృష్టిగా వర్షాన్ని కురిపిస్తాడు. పెద్ద ఈదురుగాలులు భయమెత్తిన ప్రజలు కృష్ణుడిని అర్థిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన చిటికిన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తుతాడు. వారం రోజులు ఎడతెరపకుండా వర్షం కురవటం వలన ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. ఈ వారం రోజులు శ్రీకృష్ణుడు అన్నము నీరు ముట్టకుండా ఉంటాడు. అప్పుడు యశోద రోజుకి 8 సార్లు ఈ వారం రోజులు పలు రకాల వంటలు చేసి శ్రీకృష్ణుడికి తినిపిస్తుంది. ఈ విధంగా పూరి జగన్నాథునికి 56 రకాల ప్రసాదాలు పెడతారు.